ప్రవీణ్ రెడీగా ఉన్నారు. వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, చెప్పండి, ప్రస్తుతం మీ దగ్గర ఉన్నటువంటి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి, ఏమైనా ఉందా? ఎస్, ఖచ్చితంగా కూడా స్వామి, అత్యంత ఘోర ప్రమాదమైన ఘటన చెప్పాల్సి ఉంటుంది, విషాదకరమైన ఘటనగా చెప్పాల్సి ఉంటుందని చెప్పాల్సి ఉంది. ఒకరి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 242 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయి. ఎయిర్ ఇండియా లోపమా లేక అధికారుల అలసత్వం అనేది చూస్తే కాక ఖచ్చితంగా కూడా ఇద్దరి లోపాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో 2 సార్లు టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఎందుకు అధికారులు మందలించినప్పుడు కూడా అటు ఎయిర్ ఇండియా ఎందుకు పట్టించుకోలేనిది కూడా ఒక కోణం అయితే, డీజీసీ ఆర్డర్లను ఎందుకు ఉల్లంఘించింది అనేది కూడా మరోవైపు చర్చ జరుగుతుంది. అయితే ఎయిర్ ఇండియా విమానం గుజరాత్ నుంచి నేరుగా లండన్కు బయలుదేరే సందర్భంలో కేవలం టేకాఫ్ అయిన 5 నిమిషాలకే 1:38 అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన 5 నిమిషాలకే కేవలం 600 మీటర్ల హైట్ వరకే పోయి నేరుగా బలంగా 2 కాలేజ్ హాస్టల్ బిల్డింగ్స్ని కూడా ఢీకొట్టినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. పైలట్ అత్యంత సీనియర్ అయినప్పటికీ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి, టెక్నికల్ సమస్య అత్యంత క్లిష్టంగా ఉన్నదనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇద్దరు కో పైలట్లకి, ప్రధానంగా పైలట్ కావచ్చు, పైలట్తో పాటు ఉన్న మరో కో పైలట్ కూడా అత్యంత సీనియర్లు, 100 గంటల పాటు కూడా విమానాన్ని నడిపిన వారికి అనుభవం ఉంది. కానీ కొంత టెక్నికల్ సమస్య ఏర్పడింది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఉన్న స్థానికులు విమానం కిందికి వెళ్తున్న సందర్భంలో కొంత విజువల్స్ని కూడా ఫోన్లో రికార్డ్ చేసిన నెట్టింట్లో కూడా ఇప్పుడు ఆ వీడియోస్ అయితే కూడా వైరల్ అవుతున్నాయి. నేరుగా విమానం ఒక్కసారిగా కిందికి బలంగా వెళ్తున్న సందర్భంలో ఢీ కొట్టిన సందర్భం చూసాం. ఎక్కడ కూడా ప్లేన్ ఏరియా లేదు, నివాసాలు, ముఖ్యంగా హాస్పిటల్కి సంబంధించి ప్రధానంగా డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ కావచ్చు, జూనియర్ డాక్టర్స్ కావచ్చు, వారికి సంబంధించిన భవనాలను బలంగా ఢీకొట్టినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. భవనాల తాకిడికి విమానం ముందు భాగం అంతా కూడా చెల్లా చెదురుగా అయిపోయింది. ఒక ఆటం బాంబు పేలితే ఎలాంటి మంటలు వ్యాపిస్తాయి ఆ స్థాయిలోనే మంటలు వచ్చాయి. దాదాపు ఇతర దేశాలకు వెళ్తుంది కాబట్టి మొత్తం ఫ్యూయల్ కూడా పెద్ద ఎత్తున కూడా లోడ్ చేసినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాదాపు 1,00,000 లీటర్లకు సంబంధించిన ఫ్యూయల్ని సైతం కూడా నేరుగా విమానం కాసేపటి క్రితమే ఫ్యూయల్ ఇంజెక్ట్ చేసుకొని వెళ్తున్న సందర్భం చూస్తాం. దాదాపు 242 మంది ఆన్ బోర్డింగ్లో ఉంటే 230 మంది అందులో ఉంటే 12 మంది క్రూ సిబ్బంది ఉన్నారు. 2 పైలట్లతో పాటు మరో 10 మంది వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. దాదాపు అందులో 169 మంది భారతీయులు ఉంటే 55 మంది బ్రిటిషర్స్ ఉన్నారు. మరో 7 పోర్చుగల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక 1 కెనడాకు సంబంధించిన వారు ఉన్నారు. దాదాపు 242 మంది కూడా చనిపోయినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు ఇందులో క్షతగాత్రులైన వారు ఎంత మేరకు బతికి ఉన్నారు, ఎంత మటుకు క్షతగాత్రులైన దానికి మాత్రం ఇప్పటివరకు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఎక్కడ కూడా ఒక నోట్ రాలేదని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఈ ఫ్లైట్లోనే నేరుగా లండన్కు వెళ్లేందుకు కూడా గుజరాత్ మాజీ సీఎం అయిన విజయ్ రూపానీ సైతం కూడా ఈ విమానంలోనే ప్రయాణిస్తున్నారు. అనేక మంది పిల్లలు, అనేక మంది పెద్దలు కూడా ఒక్కసారిగా కూడా వారంతా కూడా ఫ్లైట్ క్రాష్ అవ్వడంతో ఒక్కసారిగా మృతి చెందిన పరిస్థితి నెలకొంటుంది. ఎక్కడ కూడా ప్లేన్గా కూడా రోడ్డు కావచ్చు, ప్లేన్ ప్లేస్ లేకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే టెక్నికల్ ఫాల్ట్ వచ్చినప్పుడు కూడా చుట్టుపక్కల మొదట ఎమర్జెన్సీకి యూటర్న్ తీసుకోవడం కానీ అవన్నీ సమస్యలు ఎక్కడ కూడా రాలేదంటే కేవలం టెక్నికల్ ఫాల్ట్ ఉంది, దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితికి పైలట్ వెళ్ళిపోయారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నివాసాల మధ్య బలంగా ఢీకొట్టారు. ఇప్పటివరకు ఇక అటు జూనియర్ డాక్టర్స్ హాస్టల్కి సంబంధించి కావచ్చు, అటు సీనియర్ డాక్టర్ హాస్టల్కి సంబంధించి మధ్యాహ్నం 1:38 అంటే 1:40 సమయంలో వారందరూ కూడా కొన్ని విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.